వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కాలేజ్ జిల్లా హాస్పిటల్లో అక్రమాలు అన్ని ఇన్ని కాదు. అందులో పనిచేసే ఇద్దరు అన్నదమ్ములే మొత్తం హాస్పిటల్లో నడిపిస్తున్నారనడంలో ఎలాంటి శక్తి లేదు. అటు మెడికల్ కాలేజీకి ఇటు జిల్లా హాస్పిటల్కి వీళ్లే చంద్రుడు ఇంద్రుడు. పేరుకే వారు కాంట్రాక్ట్ ఉద్యోగులు, తీరు మాత్రం యాజమాన్యం కంటే ఎక్కువ. ట్రీట్మెంట్ నుండి పోస్టింగ్ వరకు అంతా వీళ్ళు చెప్పినట్టే జరగాలి. అనుభవంతో పనిలేదు, అడిగినంత డబ్బులు ఇస్తే చాలు. జేబులు కాళ్ళు అంటే జాబులు కాళ్ళ దగ్గరికి వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులున్నా పేదలకు వైద్యం అందని వైనం. ఇదే నర్సంపేట మెడికల్ కాలేజ్ జిల్లా హాస్పిటల్ ప్రస్తుత పరిస్థితి. నర్సంపేట మెడికల్ కాలేజీలో 2 సంవత్సరాల కింద జరిగిన రిక్రూట్మెంట్ భారీ అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజీ సిబ్బంది రోస్టర్ విధానం ఫాలో కాకుండా నవోదయ ఏజెన్సీ ఇష్టానుసారంగా వ్యవహరించింది. సిబ్బందికి ఇష్టం వచ్చిన వారిని, జాబ్ కోసం డబ్బులిచ్చిన వారినే రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రిక్రూట్మెంట్లో 32 మంది సిబ్బంది ఎంప్లాయ్మెంట్ పొందగా అందులో రోస్టర్ పద్ధతి పాటించకుండానే రిక్రూట్మెంట్ అయ్యారు. ఇదంతా పై అధికారులకు తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావునిస్తోంది. నవోదయ ఏజెన్సీ ద్వారా జాబ్లో చేరిన 32 మందిలో అవకతవకలు జరిగాయని, 2 ఏళ్ల నుండి ఒక వ్యక్తి పై అధికారులకు కంప్లైంట్ ఇస్తున్నా పట్టించుకోవడం లేదని న్యాయస్థానం ఆశ్రయించాడు. ఇప్పుడు కోర్టు నుండి పై అధికారులకు నోటీసులు రావడం ద్వారా ఇప్పుడు అధికారులు లబోదిబోమంటున్నారు. దీంతో హాస్పిటల్ ఉన్నతాధికారి 32 మందితో మీటింగ్ పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు దందా రాజ్యం వెళుతోందని రోగులు వాపోతున్నారు. వైద్యం కోసం వస్తే ఆసుపత్రి సిబ్బంది, నర్సులు చికిత్స చేస్తున్నారని చెబుతున్నారు. ప్రశ్నిస్తే తమ దగ్గర అనుభవం గల డాక్టర్స్ లేరు, సరైన వైద్య పరికరాలు లేవు అంటూ తూతు మంత్రంగా వైద్యాన్ని అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, మెడికల్ కాలేజీకి 200 పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా వాటిని ఫిలప్ చేయకుండా అక్కడి సామాన్య ప్రజలకు థెరపీ అందకుండా చేస్తున్నారనేది మరో ఆరోపణ. ఇంతేనా, ఓపీ చూసి కొంచెం పెద్ద వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మరో ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి డాక్టర్స్ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కాలేజీ ప్రతిష్టను ప్రభుత్వ అధికారులే నీరు గారుస్తున్నారని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పేదలకు అందాల్సిన వైద్యాన్ని అమ్ముకుంటున్నారని వాపోతున్నారు. ప్రజలకు సరైన సమయంలో ట్రీట్మెంట్ అందాలని కొన్ని వసతులతో కూడిన మెడికల్ నిర్మించడం జరిగింది. కానీ కొందరి అధికారుల అక్రమాల వల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. నర్సంపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరుగుతున్న సేవల గురించి వింటే సామాన్యుడు అటువైపు కన్నెత్తు కూడా చూడ్డు. జనరల్ మెడిసిన్, ఆర్థో, ఈఎన్టీ, స్కిన్ ఇలా ప్రతి విభాగంలో అనుభవం గల వైద్యులు ఉండేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్ది రోజులు వైద్యం కూడా అత్యంత వేగంగా జరిగింది కూడా. అమ్మయ్య, ఇన్ని రోజులకు మాకు మంచి వైద్యం అందుతుంది అని స్థానికులు అనుకున్నారు. అయితే వారి సంతోషం సంవత్సరం కూడా ఉండలేదు. ఆసుపత్రిలో డాక్టర్లు లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుభవం గల వైద్యులు కోట్ల రూపాయలు జీతాలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయడం లేదని రోగుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎంతో విలువ చేసే మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లున్న అత్యవసర సేవలు అందడం లేదని బాధితులు చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇవి నర్సంపేట మెడికల్ హాస్పిటల్లో జరుగుతున్న తతంగం. డాక్టర్స్ ఉండరు, సరైన వైద్యం అందదు, అనుభవం లేని స్టాఫ్, గాల్లో పేషెంట్ల ప్రాణాలు. ఇంత జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది పెత్తనం ఏంటి అని స్థానికులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్ట్ మీద వచ్చిన అన్నదమ్ముల మాటలు ఈ పెద్ద చదువులు చదివి ఎంతో అనుభవం ఉన్న వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఎందుకు వినాలి అంటూ నిలదీస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికేది ఎప్పుడు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు? పేదలకు న్యాయం జరిగేది ఎప్పుడంటూ బీఆర్కే న్యూస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను సూటిగా ప్రశ్నిస్తోంది. మరి మెడికల్ కాలేజీలో ఈ విధంగా పేదల ప్రాణాలతో చెలగమాటగా ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది మెడికల్ కాలేజీ తెలంగాణ గవర్నమెంట్ లో అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ లో ఎలక్షన్ కంటే ముందు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా కూడా అక్కడ ఒక హాస్పిటల్ ఓపెన్ అవుతుంది, ఒక కాలేజీ ఓపెన్ అవుతుందంటే దానికి కొంత మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. ఆ మ్యాన్ పవర్ గాను అప్పుడు ఏజెన్సీ ద్వారా అక్కడ రిక్రూట్మెంట్ చేయాల్సి వచ్చింది. అంటే 200 పోస్టులు ఉంటే 32 పోస్టులతోనే అక్కడ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఆ 200 చేసే పని 32 మందితోనే హాస్పిటల్ నిధులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గతంలో అందులో రిక్రూట్ అయ్యి తీసిన తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే ఉద్యోగస్తులు ఆయనకి రాకుండా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కోర్టుకు పోవడం, ఆ ఏజెన్సీ వాళ్ళు సూపరింటెండెంట్ కలిసి డబ్బులు తీసుకొని ఆ పిల్లోడికి రాకుండా చేయడం వల్ల అతను కోర్టుకు పోవడం, కోర్టు ఆశ్రయించడం జరిగింది. దానికి గాను కలెక్టర్ మెమో ఇచ్చి వాళ్ళంతా
రిక్రూట్ మొత్తం క్యాన్సిల్ చేసి ఏజెన్సీ రద్దుపరిచి మళ్ళీ రీరిక్రూట్ చేయాలి అని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సూపర్ ఏజెన్సీని క్యాన్సిల్ చేసింది. అయినప్పటికీ అదే ట్రెండ్తోనే దానిపైన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆయన దానిపైన మొత్తం మళ్ళీ అదే మెంబర్ని వాళ్ళందరి దగ్గర మరి ఏ విధమైనటువంటి ఆపరేషన్ తో రిక్రూట్ చేసిండో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళ ఉద్యోగ విధులంటే నిర్వహిస్తున్నారు. మళ్ళీ దాని మీద కోర్టు విచారణ కేసు కింద మళ్ళీ ఎవరైతే రామచంద్రరావు మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు. మళ్ళీ కోర్టును ఆశ్రయించి కోర్టు విచారణ నేరం కింద సూపరింటెండెంట్ కలెక్టర్ పార్టీ చేయడంతో వాళ్ళకు నోటీసులు రావడంతో కలెక్టర్ సూపరింటెండెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కిషన్ నాయక్ అనే సూపరింటెండెంట్ దాదాపుగా 32 మందిలో 10 మంది ఎస్టీ ఎంప్లాయీస్ పెట్టుకోవడం, ఆ తర్వాత వాళ్ళందరితోని చాలా ఏంటంటే లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆయన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా తెలియపరుస్తున్నారు. మొత్తం మీద లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం పర్మనెంట్ అయిందని భద్రత ఉంటది అని చెప్పేసి వాళ్ళ నమ్మబలికి వాళ్ళ లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తున్నది. మొత్తం కూడా చూసినట్లయితే కలెక్టర్ సీరియస్ ఉన్నారు. అతని పైన అతను ఓన్ డిసిషన్ మళ్ళీ అతను ఏజెన్సీ అప్రూవల్ చేసుకొని మళ్ళీ వేరే ఏజెన్సీలో టైలెంట్ అయ్యి వీళ్ళను మళ్ళీ అదే విధులు కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం మీద కోర్టు వాళ్ళందరినీ తీసేయాలి, వాళ్ళందరూ వాళ్ళ పైన చర్య తీసుకోవాలి, అది సూపరింటెండెంట్ పైన కలెక్టర్ పైన చెప్పడంతోనే కలెక్టర్ అతనికి మెమో ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీనిలో భాగంగానే మొత్తం మీద అంటే ఇల్లీగల్ అంటే కంప్లీట్ గా హాస్పిటల్ అనేది శుభ్రత ఉండాలి, నాణ్యత కూడినటువంటి ట్రీట్మెంట్ ఉండాలి మొత్తం కూడా. కానీ 200 చేసిన మెంబర్లు ఉద్యోగస్తులు చేసిన 32 మంది చేయించడం వల్ల నాణ్యత లోపం, డ్రైనేజ్ లోపం చాలా వరకు అన్ని రకాలుగా ఎక్కడ శుభ్రత అనేది హాస్పిటల్ లేకుండా మాయాజాలంతో నడుస్తున్నది. అంటే దీనిపైన గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఉద్యోగాలు ఏజెన్సీల ద్వారా ఇచ్చినటువంటి డబ్బులు అదనంగా నిధులు వెళ్తున్నాయి, దీనిపైన ఎంక్వైరీ చేయాలి, మొత్తం ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా మన డబ్బులు అంతమంది మెంబర్స్ లేరు, ఎంప్లాయీస్ లేకుండా డబ్బులు డ్రా చేస్తున్నారనే దానికి ఫోరంలో కూడా అది కూడా ఎంక్వైరీ నడుస్తున్నది. అందులో చూసినట్లయితే కనుక ఆన్లైన్ స్టేట్మెంట్ చూసినట్లయితే కనుక ఇది నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాయదాల్లో కూడా కనబడుతుంది. 200 మంది ఎంప్లాయీస్ ఉద్యోగ భద్రత ఉన్నటువంటి ఉద్యోగస్తులు రిక్రూట్ చేయాల్సింది పోయి 32 మందితో చేపిస్తారంటే మిగతా వాళ్ళ నిధులు ఏమైనాయి, వాళ్ళ సాలరీస్ ఏ అకౌంట్ ద్వారా డైవర్ట్ చేస్తున్నారు, అంతమంది 170 మంది ఎంప్లాయీస్ రావాల్సినటువంటి నిధులు ఎక్కడికి మళ్లిస్తున్నాయి అనేది కూడా చూడనున్నది. మొత్తం మీద కలెక్టర్ అయితే సీరియస్ ఉన్నారు. ఈ నిధుల దుర్వినియోగం ఏ విధంగా ఉండేది, అక్రమ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది, కోర్టు ఇచ్చినప్పటికీ కూడా కలెక్టర్ క్యాన్సలేషన్ ఆథరైజేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంత ఇల్లీగల్ గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇంత ఇల్లీగల్ గా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చింది. మిగతా 200 మంది రిక్రూట్ ఆథరైజేషన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే 32 మందితో పనిచేస్తున్నారంటే ఇంకా మిగతా 168 మంది శాలరీస్ ఎక్కడికి పోయినాయి, ఆ నిధులు ఎటునైనాయి, ఎవరు మళ్ళించారు, ఎవరి అకౌంట్కి వెళ్ళాయి అని దానిపైన సుదీర్ఘమైనటువంటి ఒక ఎంక్వైరీ అయితే నడవాల్సి ఉన్నది. దానిపైన మొత్తం సూపరింటెండెంట్ బాధ్యులుగా అవి ట్రెజరీ నుంచి వచ్చినా ఇంకెవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినా అనేది తేలాల్సింది. మొత్తం మీద ఇలా బాధితులు ఎవరు, నిందితులు ఎవరు మొత్తం మీద అయితే పూర్తి విచారణ జరిపితే తేలాల్సి ఉన్నది. శాంతి. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.